కృష్ణుడు మహాభారత యుద్ధంలో ఎందుకు పోరాడలేదు అని ఎప్పుడైనా ఆలోచించావా? అతనికి అపారమైన శక్తి ఉంది. ఒక్క క్షణంలో యుద్ధాన్ని ముగించగల శక్తి ఉంది. కానీ ఆయన చేతిలో ఆయుధం లేదు. ఎందుకంటే ఆయన వేరే పని కోసం వచ్చాడు. కృష్ణుడు యుద్ధం చెయ్యడానికి కాదు, యుద్ధాన్ని నడిపించడానికి వచ్చాడుమా. కానీ ఆయన చేతిలో ఆయుధం లేదు. ఎందుకంటే ఆయన వేరే పని కోసం వచ్చాడు. కృష్ణుడు యుద్ధం చెయ్యడానికి కాదు, యుద్ధాన్ని నడిపించడానికి వచ్చాడు. ఆయన ఒకవైపు నిలబడితే అది యుద్ధం కాదు, ప్రపంచ వినాశనమయ్యేది. అందుకే కృష్ణుడు ధర్మాన్ని కాపాడే మార్గదర్శకుడిగా మాత్రమే ఉన్నాడు. అతను అర్జునుడికి గీతను చెప్పాడు, కానీ బాణం వదలలేదు. అందుకే అంటారు, కృష్ణుడు పోరాడలేదు, కానీ గెలుపు ఆయనదే అయ్యింది. అందుకే అంటారు, కృష్ణుడు పోరాడలేదు, కానీ గెలుపు ఆయనదే అయ్యింది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన సనాతన ధర్మ వీడియోల కోసం సనాతన సేన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.